హలో ఆల్, వెల్కమ్ టు శ్రీ క్రాఫ్ట్స్. ఈరోజు నేను మా పాపకి కుర్తీ అనేది స్టిచ్ చేద్దాము అనుకుంటున్నా, మా చిన్న పాపకి. సో ఇండిపెండెన్స్ డే కోసం ఈ షర్ట్ అనేది ఉందన్నమాట మా హస్బెండ్ది. ఇది అసలు యూజ్ కూడా చేయలేదు, ఫోల్డింగ్స్ కూడా చూడొచ్చండి అట్లానే ఉంది. కటింగ్ వీడియో మిస్ అయిపోయిందండి. నేను మీకు మెజర్మెంట్స్ అది స్క్రీన్ పైన ఇస్తానన్నమాట. సో అది చూసేసి మీరు స్టిచ్చింగ్ తెలిసిన వాళ్ళకైతే అర్థమవుతుంది ఎలా కట్ చేశాను ఏంటి అనేది. ముందుగా అయితే హ్యాండ్స్ అండ్ కాలర్ అనేది కట్ చేసి సపరేట్ చేసుకుని మెజర్మెంట్స్తో కట్ చేశాను అనమాట. సో మెజర్మెంట్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను పైన స్క్రీన్ పైన ఇస్తాను చూడండి. అకార్డింగ్ టు దట్ నేను కటింగ్ అది చేసేసుకున్నాను. ఇంకోటి ఏంటంటే ఆ క్లిప్పింగ్ అనేది మిస్ అయిపోయిందండి. ఒక్కొక్కసారి అట్లా అవుతూ ఉంటుంది కదా. సో అలా మిస్ అయిపోయిందనమాట. ఇక్కడ ఏంటంటే నేను షోల్డర్స్ జాయిన్ చేసేసుకొని మధ్యలో మనకు అది యోక్ పార్ట్లో గ్యాప్ వచ్చింది కదా, దాన్ని ఒక 1/2 ఇంచ్ చికెన్ కర్రీ వర్క్ ఏదైతే వచ్చిందో ఆ పీస్ అనేది కట్ చేసి దాన్ని ఫిల్ చేశాను అనమాట. స్టిచ్ వేసేసి హ్యాండ్స్ అనేది జాయిన్ చేస్తున్నానండి. 2 స్టిచెస్ వేసుకోవాలి. డబుల్ స్టిచ్ వేస్తే ఏంటంటే స్ట్రాంగ్గా ఉంటుంది. సో అందుకని చెప్పి డబుల్ స్టిచ్ అనేది వేస్తున్నాను నేను ఇక్కడ. నెక్ ఫినిషింగ్ ఇవ్వడానికి ముందుగా క్రాస్ పట్టీ అనేది కట్ చేసుకోవాలండి. వాటిని అటాచ్ చేసుకొని ఇలా నెక్కి స్టిచ్ అనేది వేసేయాలి. నెక్కి అంతా అటాచ్ చేశాక మనం ఘాట్లు అనేది పెట్టేసుకొని మళ్ళీ పైనుంచి ఒక స్టిచ్ అనేది వేయాలండి. పైనుంచి ఒక స్టిచ్ అనేది వేసేసాక మనకి నీట్గా ఉంటుంది అనమాట ఫినిషింగ్. అండ్ నెక్స్ట్ లోపలికి చూసారు కదండి, నెక్ ఇలా ఫినిషింగ్తో నీట్గా వచ్చేస్తుంది. సో ఎక్స్ట్రాస్ అన్నీ కట్ చేసుకొని నీట్గా కట్ చేసి ఫినిషింగ్ అనేది ఇలా ఉంటుందన్నమాట. నీట్గా వచ్చేసింది చూడండి. సో నెక్స్ట్ ఏంటంటే ఆర్మ్స్లో ఏదైతే ఎక్స్ట్రా ఉందో మెజర్మెంట్ తీసుకొని అకార్డింగ్ టు ద మెజర్మెంట్ మనం ఎక్స్ట్రాస్ అనేది కట్ చేసుకుంటాము. అట్లాగే సైడ్ జాయింట్స్ కూడా అకార్డింగ్ టు ద మెజర్మెంట్స్ సైడ్స్ అనేది జాయింట్ చేసేసుకోవాలి. మనము కింద కట్ లైన్ ఏదైతే ఉందో అక్కడికి మార్క్ చేసుకున్నాం కదా, ఆ కట్ లైన్కి మనం కింద ఫోల్డ్ చేసేసుకొని కుర్తీకి ఎలాగైతే సైడ్లో ఫోల్డ్ చేసి పట్టీ వేస్తామో అది వేస్తున్నాను అనమాట. సో ఇలా డబల్ స్టిచ్ వేసేస్తే నీట్గా ఫినిషింగ్ అయిపోతుందండి. అంతే, ఎక్స్ట్రాస్ ఏదైనా ఉంటే కట్ చేసుకోవడమే. ఇలా రివర్స్ తీస్తే మన కుర్తీ అనేది రెడీ అయిపోయినట్టే. ఇక్కడ నేను ఈ చూపిస్తున్న వీడియోలో కట్ చేసిన తర్వాత మిగిలిపోయిన ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనమాట. హ్యాండ్స్లో ఈ ప్లెయిన్ ఫ్యాబ్రిక్ మిగిలింది. నేను లోపల లోపల పెట్టికోట్ కోసము కట్ చేస్తున్నానండి. బికాజ్ ఎందుకంటే పాపకి అది ట్రాన్స్పరెంట్గా ఉంది, స్కిన్ కనబడుతుంది అని చెప్పి ఇలా కట్ చేస్తున్నాను. ఇది కూడా సేమ్ మెజర్మెంట్స్ అండి. మెజర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను స్క్రీన్ పైన ప్రొవైడ్ చేస్తాను చూడండి. అదే మెజర్మెంట్స్తో నేను ఇక్కడ కటింగ్ అనేది చేసేసుకున్నాను. బనియన్ అనేది తనకి మంచిగా యోక్ పార్ట్ వరకు బనియన్ అనేది సరిపోయింది, నీట్గా ఉండింది. నేను మీకు ఫినిషింగ్ అయిన తర్వాత చూస్తారు కదా, షోల్డర్స్ అదంతా కూడా జాయిన్ చేసేసుకున్నాను. దాని తర్వాత ఏంటంటే నెక్కి పట్టీ వేసేస్తున్నాను. మనం కుర్తీకి ఎలాగైతే నెక్ లైన్కి ఫినిషింగ్ ఎలా చేసుకున్నామో సేమ్ అదే విధంగా దీనికి కూడా వేసేస్తున్నాను. బట్ నేను అనుకోకండి, చూస్తారు మీరు ఈ బనియన్లో ఏంటంటే ఒక టిప్ చూపిస్తాను. నేను బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో బనీన్ వేయడానికి మనకు సులువుగా బ్యాక్ సైడ్ హుక్స్ అది ఇస్తాం కదా, అలా ఇవ్వకుండా సైడ్ నుంచి ఇచ్చానండి. దట్ ఈస్ అ స్పెషల్ ఆఫ్ దిస్ బనియన్ అనమాట. బికాస్ వెనక నుంచి ట్రాన్స్పరెంట్గా ఉంది కాబట్టి మనకు బ్యాక్ సైడ్లో మనం హుక్స్ ఇచ్చామంటే మొత్తం ట్రాన్స్పరెంట్గా కనబడుతుంది. అందుకోసం నేను సైడ్ నుంచి ఇచ్చాను చూడండి. నెక్ అనేది ఫినిషింగ్ ఇస్తున్నాను లోపలికి ఫోల్డ్ చేసి ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా. చాలా చాలా బాగా కుదిరిందండి. ఉన్న ఫ్యాబ్రిక్తో అయితే పాపకి సరిగ్గా సెట్ అయిపోయింది. సో రివర్స్లో అది తీసేసి మనకి ఆర్మ్లో కూడా ఫినిషింగ్ అదే ఫ్యాబ్రిక్తోని చిన్నగా ఫోల్డ్ చేసి స్టిచ్ అనేది వేస్తున్నాను రెండు వైపులా.
వేసేసి సైడ్ జాయింట్ అనేది వేస్తున్నానండి. ఇంకో వైపు కూడా ఆర్మ్ సైడు ఫినిషింగ్ ఇస్తున్నాను. ఇచ్చేసి మనకి సైడ్‌లో జాయింట్ వేసేసాను. ఇంకొక సైడ్‌లో హుక్స్‌కి పట్టీ వేస్తున్నాను చూడండి. వన్ సైడ్ అనేది మెజర్మెంట్ ప్రకారంగా పట్టీ ఇచ్చాను. ఇటు సైడ్ ఏమో హుక్స్ కోసము మనం సెంటర్‌లో ఎలా అయితే వేసుకుంటామో అలా ఫోల్డ్ చేసేసి హుక్ పట్టీ, ఐ పట్టీ కోసము ఫోల్డ్ చేసేసాను. అక్కడ హుక్స్ అండ్ లూప్స్ అనేది స్టిచ్ చేసేసుకుంటే మన బనియన్ అనేది రెడీ అయిపోయినట్టే. ఈ ఐడియా మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేసి, కామెంట్ చేసి